చూసారా రొయ్యల కర్రీ ఎలా తయారయ్యిందో. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా ఆయన గారు అయితే అసలు రొయ్యల కర్రీ అయిందనగానే నాకు భోజనం పెట్టని చెప్పేసి రెడీ అయిపోయారు. మా ఆయన గారికి భోజనం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూడండి, వేడి వేడి రొయ్యల కర్రీ, రైస్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. హలో అందరికీ, ఈరోజైతే నేను మీకు రొయ్యల కర్రీ చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టుకోండి. నేనైతే ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఈ కర్రీలోకి అయితే నేను 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. చూసారా, మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కర్రీలే ఉంటాయండి. ఇందులో ముందుగా మనం కళ్ళుప్పు వేసుకుందారు, మన రుచికి సరిపడగా. నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా తీసుకోండి. సడన్గా రొయ్యల కర్రీ ఏంటా అనుకుంటున్నారా? మా మరదల వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిందండి. వాళ్ళకి రొయ్యల చెరువులు ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి రొయ్యలు తీసుకొచ్చింది. ఇలాంటి మరదలు అందరికీ ఉండాలి కదండి. మేము 4 అక్క చెల్లెలు అండి. రొయ్యలు పంపించిన, చేపలు పంపించిన మా మరదల వాళ్ళ నాన్నగారు అందరికీ పంపిస్తూ ఉంటారు. ఆయనకి మనం ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుందారు. ఇంతవరకు అయితే వేగనివ్వండి. వేగాకైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందారు. ఏంటి చేపల చొరవ అన్నారు, ఇన్ని రొయ్యలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇంకా పంపించారండి. అవి ఏంటంటే మీకు రొయ్యల కర్రీలో రకాలు చూపిస్తారని చెప్పేసి కొంచెం అనేది నేను చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం సేపు వేగనివ్వండి. ఒక 2 మినిట్స్ వేగాక మనం రొయ్యలు కూడా యాడ్ చేసేసుకుందారు. ఇప్పుడు నేను రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను. రొయ్యల కర్రీ ఎంతమందికి ఇష్టం అండి మీకు? మా లక్కీకి అయితే ప్రాణం. అస్తమానం రొయ్యల కర్రీ ఉండమ్మా, రొయ్యల కర్రీ అని అంటాడు. అందుకోసం అని చెప్పేసి ఇవాళ వెంటనే వచ్చిందండి రొయ్యల కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేదాకా, వాటర్ అయిపోయేదాకా కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇంత దగ్గరికి వచ్చేయనివ్వండి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా చూసారా ఆవిరైపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నాకైతే 1 స్పూన్ కారం అయితే పడుతుంది. 1 స్పూన్ కారం వేసుకోండి. ఇలా కలిపేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుందారు. ఇది నేను గ్రేవీ కర్రీ కింద పెడుతున్నానండి. ఒక 4 మనుషులకైతే సరిపోతుంది. ఇంత దగ్గరికి వచ్చేసాక మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోండి. మన ఇంట్లో తయారు చేసుకుని ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసేసుకోండి. కొంచెం తక్కువ వేయండి, రొయ్యల కర్రీకి అంత మసాలా పట్టదు. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందారు. మూత పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా నేనైతే గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా, గ్రేవీ కర్రీ అయితే కలుపుకోవటానికి కూడా బాగుంటుంది. నేను అందుకే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ మా ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి.